తూర్పులో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్లు నిరాకరించారు. అమలాపురంలో ఆనందరావు, పి గన్నవరంలో నారాయణమూర్తి, ప్రతిపాడులో వరుపుల సుబ్బారావుకు టికెట్ ఇవ్వడం లేదు. కార్యకర్తల్లో వ్యతిరేకత, సర్వేల్లో వెనుకబడ్డంతోనే సీట్ ఇవ్వలేదు. అమలాపురంలో బాలయోగి కొడుకు హరీష్ ను టీడీపీ రంగంలోకి దించుతోంది. ప్రతిపాడులో సుబ్బారావు మనవడు రాజాకి సీట్ ఇస్తోంది. ఇక పి గన్నవరం సీటుకి ఓ న్యాయమూర్తి కూతురు పేరు పరిశీలనలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్లు నిరాకరించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎందుకని ఈ ముగ్గురికి టికెట్లు కేటాయించలేదు చంద్రబాబు? డీటెయిల్స్ ఏంటి? స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి? క్రాంతి, తూర్పుగోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారు కావడం జరిగింది. దీంతో ముగ్గురు ఎమ్మెల్యేలకి, సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెక్ పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం వరకు కూడా ముఖ్యమంత్రి వీళ్ళతోటి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళందరితోటి కూడా టికెట్లు ఖరారు చేసిన పరిస్థితి నెలకొనడం జరిగింది. ఇందులోని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందబాబుకి, అలాగే పి గన్నవరం ఎమ్మెల్యే పూలపట్టు నారాయణమూర్తి, పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావులకి వీళ్ళ ముగ్గురికి కూడా ఈసారి మరోసారి టికెట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి నిరాకరించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా టికెట్ లేదు, పార్టీ కోసం పని చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే మొత్తం 16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. అయితే ఈ 19 స్థానాలకు గానీ 16 స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నెలలోనే ముగ్గురికి మాత్రమే చెక్ పెట్టి మిగతా 13 మందికి పేర్లు కూడా ఖరారు చేయడం జరిగింది. అయితే వీరి స్థానంలో కొత్త వాళ్ళని దింపే విధంగా ఎన్నికలు కసరత్తు జరగడం జరుగుతున్నది. అయితే కొత్త అభ్యర్థుల్ని ఇందులో దించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే టీడీపీ సర్వేలోని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా అనుకూలంగా రాకపోవడము, అలాగే కార్యకర్తల్లోని వ్యతిరేకత ఉండటం, అయితే ఎమ్మెల్యేల పనితీరు బాగోపోవడం మీద దీనికి సంబంధించి వీళ్ళ ముగ్గురు మీద ఈ టికెట్లు ఇవ్వడానికి నిరాకరించినట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే ఇక్కడ హైదరాబాద్ ఆనందరావు మీద కానీ, వరుపుల సుబ్బారావు, మొత్తం పూలపర్తి నారాయణ మీద కూడా ముగ్గురు మీద కూడా ఆయా నియోజకవర్గాల్లోని కార్యకర్తల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత రావడం జరిగింది. దీంతో అక్కడ కొత్త అభ్యర్థులని రంగంలోకి దింపడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. అమలాపురంలోని అసెంబ్లీ స్థానానికి సంబంధించి స్వర్గీయ మాజీ స్పీకర్ స్వర్గీయ బాలయోగి కుమారుడైన గంటి హరీష్ ని అక్కడ రంగంలో దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే పి గన్నవరం స్థానానికి సంబంధించి ఒక న్యాయమూర్తి కుమార్తెను అక్కడ దింపడానికి పరిశీలన కూడా జరుగుతున్నది. అప్పటికే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాని మీద కసరత్తు చేసి ఆమెకి ఇచ్చే ఆలోచనలో కూడా అక్కడ టీడీపీ అధిష్టానం ఉండటం జరిగింది. అలాగే ప్రతిపాడులోని వరుపుల సుబ్బారావుకి టికెట్ ఇవ్వడానికి నిరాకరించి తర్వాత అతని స్థానంలో అతని మనవుడైన వరుపుల రాజాకి అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. అయితే వరుపుల రాజాకి టికెట్ ఇచ్చినట్లయితే మేము వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పేసి ఇప్పటికే అక్కడ వరుపుల సుబ్బారావుతో పాటు అలాగే పర్వత కుటుంబ సభ్యులు కూడా అక్కడ రాజాకి ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. అయితే పర్వత కుటుంబ సభ్యులు ఇప్పటికే వైసీపీలో చేరుకోవడం కూడా జరిగింది ఈ రాజాకి టికెట్ ప్రకటించిన తర్వాత. అలాగే ఈ వరుపుల రాజా కూడా తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతున్నది. అయితే తను ఏ పార్టీలో ఉండాలో అసలు దీంతో రాజాకి ఇవ్వడానికి ఆయనకు మొదటి నుంచి కూడా నిరాకరించడం జరుగుతున్నది. తనకి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వరుపుల కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఆయన మొదటి నుంచి డిమాండ్ చేశారు. అయినప్పటికీ కూడా దీనికి నిరాకరించడంతో ఆయన కూడా భవిష్యత్తు ఆలోచన ఇంకా నిర్ణయించుకునే పరిస్థితిలో ఉండటం జరుగుతున్నది. ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఖరారు చేయడం జరిగింది. అయితే అమలాపురం, పి గన్నవరం, ప్రతిపాడుకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో కూడా ఈ సాయంత్రానికి కానీ లేదా రేపటికి కానీ ఈ ముగ్గురు అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నది. మొత్తం 19 స్థానాలకు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు దింపి ఎన్నికలకి వెళ్లే పరిస్థితిలో టీడీపీ కసరత్తు చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ 3 స్థానాలకు సంబంధించి ఈ అమలాపురం, పి గన్నవరం, ప్రతిపాడుకు సంబంధించి ఈ బాధ్యతను హోంమంత్రి చంద్రరాజప్పకి అప్పగించడం జరిగింది. అయితే ఈ హోంమంత్రి అమలాపురంలో చూసినట్లయితే అమలాపురం టికెట్ కానీ, పి గన్నవరం టికెట్ లో కానీ హోంమంత్రితో పాటు మెట్ల సత్యనారాయణ కుమారుడైన మెట్ల రమణబాబు కూడా అక్కడ అపోజిషన్ జరిగింది. టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులైన దానితో వీళ్ళిద్దరూ కూడా కలిపి ఒకే అభ్యర్థిని సూచించండి, ఇద్దరు ఒకే అభ్యర్థిని సూచిస్తే ఆ అభ్యర్థికి మేము టికెట్ ఇస్తానని చెప్పేసి చంద్రబాబు కూడా వాళ్ళతో చెప్పడం కూడా జరిగింది. దాంతో వాళ్ళిద్దరూ కూడా కూర్చొని ఆలోచన చేసి ఇక్కడ ఈ 2 ప్రాంతాల్లో
కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో అక్కడ నిమగ్నం అయ్యడం ఉండడం జరుగుతుంది. ఆశావాహులు అందరూ కూడా తీవ్ర ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అందరూ కూడా అమరావతిలోనే తిష్ట వేసి వాళ్ళందరూ కూడా టికెట్లు కూడా ఆశించడం కూడా జరుగుతున్నది. క్రాంతి. ఓకే శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్లు నిరాకరించారు. అమలాపురంలో ఆనందరావు, పి గన్నవరంలో నారాయణమూర్తి, వరుపుల సుబ్బారావుకు టికెట్ ఇవ్వడం లేదు. కార్యకర్తల్లో వ్యతిరేకత, సర్వేల్లో వెనుకబడ్డంతోనే సీట్ ఇవ్వలేదు. అమలాపురంలో బాలయోగి కొడుకు హరీష్ ను టీడీపీ రంగంలోకి దించుతోంది. పత్తిపాడులో సుబ్బారావు మనవడు రాజాకి సీట్ ఇస్తోంది. ఇక పి గన్నవరం సీటుకి ఓ న్యాయమూర్తి కూతురు పేరు పరిశీలనలో ఉంది.